నమస్తే, దిస్ ఈజ్ సతీష్. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా మనసులను కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఆయన ఆనాడు ఎర్ర జెండా యోధుడు, కరడుగట్టిన కమ్యూనిస్టు వాది. వైఎస్ఆర్ ఆయన్ను ప్రజాస్వామ్యవాదిగా మార్చారని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వైఎస్లో ఒక సోషలిస్ట్ ని, అంతకుమించి ఓ లీడర్ ని చూసి ఆకర్షితులైన గట్టు రామచంద్రరావు కోసం పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఏ వేదిక నుంచైనా పార్టీ బాణి వినిపించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వేదిక ద్వారా తెలుగు ఎన్ఆర్ఐలతో కలవడానికి సాక్షి స్టూడియోలో ఉన్నారు. గట్టు రామచంద్రరావు గారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 914023310716, మరొకసారి 914023310716, 9505508602. రామచంద్రరావు గారు, వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. సాక్షి వేదిక ద్వారా ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐలను కలుసుకోవటం, ప్రవాస తెలుగుని కలుసుకోవటం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైందండి. మన దేశం నుంచి విడిపోయి బయట ఉన్నా నిరంతరం వాళ్ళ మనసంతా మన దేశంలోనే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇక్కడ జరిగే ప్రజల సంక్షేమం కానీ నిరంతరం వాళ్ళు ఆలోచిస్తూ మనతో పాటు వాళ్ళు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరితో కలిసి ఈ గంట పంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. అంటే రామచంద్రరావు గారు, 3 దశాబ్దాలకు పైగా కమ్యూనిస్ట్ పార్టీతో అవినాభావ సంబంధం ఉన్న మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడిగా చాలా పోరాటాల్లో పాల్గొన్నారు, లాఠీ దెబ్బలు రుచి చూశారు. చాలా మంది బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం నేతగా మీకు ఒక గుర్తింపు ఉంది. అలాంటి రామచంద్రరావు ఆ తర్వాత ఎందుకు ప్రజారాజ్యం వైపు వెళ్లాల్సి వచ్చింది? దానికి ఏం కారణం చెప్తారు? ఇట్లో దాదాపు నా జీవితం అంతా కమ్యూనిస్ట్గానే గడిచిపోయింది. నేను 6వ తరగతిలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్కి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. నేను అప్పటి నుంచి నేను కమ్యూనిస్ట్ పార్టీతోనే ఉన్నాను. 2008 వరకు కూడా ఉన్నాను. సో కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఇప్పటికి కూడా నేను ఆ పార్టీలో ఉన్నందుకు గర్వపడతాను తప్ప నేను ఎప్పుడు ఫీల్ కాను. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికి కూడా ప్రజలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చే ఒక 2-3 భేదాలు, ఇంటర్నల్ స్ట్రగుల్స్, వీటిల్లో నేను బయటికి రావడం జరిగింది. ఓ దశలో రాజకీయాలే మానేద్దాం అనుకున్నాను నేను. కానీ ఆ కొత్త మూమెంట్లో ఒక ప్రజాస్వామ్యవాదిగా వస్తున్నానని చెప్పేసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఒక పెడతాడు అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడు అతనితో పరిచయం ఏర్పడి, ప్రధానంగా డాక్టర్ మిత్ర దాంట్లో ఉన్న తీరు, చర్చలు, వాటితో నాకున్న పరిచయాల రీత్యా ఒక కొత్త వేదికగా మనం అనుకునే ఆలోచనలు దీన్ని ఏమైనా తీసుకురాగలమా, ఇన్ని రోజులు కమ్యూనిస్టుగా ఉన్నాము, ప్రజలకు దగ్గర కావడానికి ఏమైనా మార్గం ఉందా అని చూసి సామాజిక న్యాయం అనే ఒక పదాన్ని, అంటే అసమానతలు అధిగమించడానికి, అది సాంఘికంగా రాజకీయంగా కానివ్వండి, లేదు ఆర్థికంగా కానివ్వండి, ఉన్న అసమానతలు అధిగమించడానికి ఒక అవకాశం దొరుకుతుందేమో, మన కృషి ఫలిస్తుందేమో అనే ప్రయత్నం చేశాము. పార్టీ పెట్టకముందు ఆ ప్రయత్నం చేశాము. పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవితో మాట్లాడిన తర్వాత ఇది పార్టీ మిగలదు అని నేను స్పష్టంగా ఎన్నికలకు ముందే, దీని ఎన్నికలతో ఈ పార్టీ, ఎన్నికల తర్వాత ఈ పార్టీని మూసేస్తారని చెప్పి నేను స్పష్టంగా బయటకోవడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఆయన పథకాలు అవన్నీ చూసిన తర్వాత నేను ప్రత్యేకంగా ఆయనతో 2-3 సార్లు 45 నిమిషాలు 40 నిమిషాలు అట్లా మాట్లాడాను. కొన్ని విషయాలు చర్చించాను. చర్చించినప్పుడు ఆయన ప్రజలకు, పేదవాళ్లకు దగ్గర కావాలని ఆయన తపన నాకు బాగా నచ్చింది. ఒక కమ్యూనిస్టుగా ఒక వ్యక్తి మీద నేను ఇంప్రెస్ కాకపోయినా రాజశేఖర రెడ్డి గారి పథకాలు, ఆయన ఆకాంక్ష, ఆయన పడుతున్న తపన, దాన్ని చూసినప్పుడు నేను చాలా అతను దగ్గరయ్యాను. తద్వారానే కొన్ని విషయాలతో ప్రజలకు దగ్గర కావడానికి, ఆయనతో మమేకమై కలవడానికి ఉపయోగం అనుకున్నాను. దురదృష్టం ఆయన ప్రజలకు దూరం అయిపోవడం కొంత నన్ను ఒక రకంగా బాధించిన మాట వాస్తవం. రైట్, రామచంద్రరావు గారు, మీతో మరిన్ని అంశాలు చర్చించే ముందు చాలా మంది ఫోన్ కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దుబాయ్ నుంచి లఫ్తుల్లా గారు, మాట్లాడండి సార్. అబితుల్లా గారు, రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి. ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చెప్పండి. 3 రోజుల నుంచి మీరు టీవీలో ప్రసారమైన ప్రసారం మేము ప్రచారాలకు ప్రజలు తగిన నిలబడము,
రైట్ థ్యాంక్ యూ అబితుల్లా గారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు దుబాయ్ నుంచి ఇస్మాయిల్ రామచంద్రరావు గారు. ఇస్మాయిల్ గారు రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి ఇస్మాయిల్ గారు, చెప్పండి. సార్ జగన్ సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైట్ కార్డు ఇదంతా మాకు చేశారు కదా. చెప్పండి చెప్పండి ఇస్మాయిల్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు జగన్ సార్ మీద ఎంతో ఒత్తిడి చేస్తున్నారు. దీని మీద జగన్ సార్ ఏమన్నా యాక్షన్ తీసుకోలేరా సార్? ఓకే థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. మొత్తానికి మన ముందు కాలర్ మనం చూసుకుంటున్నప్పుడు గత 3 రోజులుగా సాక్షిలో వస్తున్న ప్రసారాలు చూస్తున్నాము. ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారానికి మీరు సరైన సమాధానం చెప్పారనేది ఒక కితాబుగా మొదటి ప్రశ్న వస్తే, ఈ రెండో ప్రశ్నలో జగన్ గారి మీద ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, ఇబ్బంది పెట్టడానికి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎల్లో మీడియా కానీ ప్రయత్నిస్తోంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి జగన్ గారు ఏం చేస్తారనేది ఇంకో కాలం. ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకదానికి ఇంటర్ లింక్ ఉందండి, దానికి ఏం లేదు. వాళ్ళు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతర కుట్రలు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఒక ప్రత్యేకమైన కుట్ర ఆయన మీద ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాస్తవంగా ఆ 3-4 రోజులు చనిపోయిన కాలంలో వచ్చిన ఒక రకమైన సింపతి, ప్రజల్లో వచ్చిన సింపతి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది ఏదైతే ఇంటర్నల్ గా వాళ్ళని శత్రుత్వాన్ని పెంచుకున్నారో వాళ్ళు ఒక మూకుమ్మడిగా జగన్ గారి మీద దాడి చేయడం ప్రారంభించారు. రెండో విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పటిదాకా ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ గా అధికారాన్ని ఆశించారు. రాబోయే కాలం నాదే అనుకున్నాడు. ఎప్పుడైతే అది కుదరదు, ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గుతూ ఉన్నదో అప్పుడు అధికార పక్షానికి దగ్గరయ్యి అటు అధికార పక్షం గాని దానికి మిత్రపక్షంగా తెలుగుదేశం మారి ఆ తర్వాత ఒక పార్ట్ ఆఫ్ ది మీడియాని కూడగట్టుకుని ముగ్గురు కలిసి కూడా ఒక ప్రత్యేకమైన కుట్రని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తుంది. అదే ఇస్మాయిల్ గారు కూడా చెప్పింది. దాన్ని ప్రజలు అల్టిమేట్ ఏ విషయానికైనా రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజలు నమ్ముకోవాలి. ప్రజలు ఉన్న రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉండడానికి ఇష్టపడతాడు, ప్రజాభిమానం చూరగొనే వ్యక్తి. ప్రజలు అల్టిమేట్ గా ఒక తీర్పునిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ మీద ప్రత్యేకమైన యాక్షన్స్ తీసుకోవడం కాదు, ప్రజలే ఒక సత్యమైన సమయంలో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు రామచంద్రరావు గారు, మొత్తం మీద జగన్ గారు ఇష్యూకి సంబంధించి ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం సంబంధించి ఏమనిపిస్తోంది? అంటే కొన్ని వార్తలని చిలువను పల్లులుగా చేసి చూపించే యత్నం గానీ, లేని వాస్తవాన్ని అవాస్తవాన్ని ఒక వాస్తవంగా చిత్రీకరించి చూపించే ప్రయత్నం తాజాగా మనం చూస్తున్నాం. లోటస్ పాండ్ కు సంబంధించి ఇన్ని గదులు ఉన్నాయంటూ, తర్వాత విదేశీ మద్యం ఉందంటూ అసలు అర్థం లేని వ్యాఖ్యలతో కొన్ని పత్రికలు కానీ అదేవిధంగా కొన్ని ఛానళ్లు ప్రత్యేకంగా చేసిన అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు జర్నలిజం ముసుగులో ఒక కుట్రను కూడా వెలికి తీయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. ప్రధానంగా మీరు నిన్న వచ్చిన ఆరోపణలు కనుక ఇదొక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు ప్రారంభించినప్పటి నుంచి రాజీనామా చేస్తాడు, ఈ రోజే చేస్తాడు, సాయంత్రమే చేస్తారు, రేపే చేస్తారు, వెళ్ళగొట్టేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, రకరకాల ప్రచారాలు తీసుకొచ్చారు. అంటే జరగబోయేదాన్ని జరిగినట్టే చూపెట్టడం, లేని దాన్ని ఉన్నట్టుగా చూపెట్టడం. దీంట్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానం ఎప్పుడైతే ప్రజల్లో గూడు కొట్టుకుందో మీరు చూశారు. ప్రపంచంలోనే ఎవరికి రానంతగా రాజశేఖర రెడ్డి గారు మరణించినాక సుమారు 700 మంది చనిపోవడం జరిగింది, 700 చిల్లర కూడా. ఈ ప్రజాభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో మనం ఏం చేయలేం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని డీఫేమ్ చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలని ఒక కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే మీరు ఇప్పుడు చూశారు ఎంతటి అవస్థ వాళ్ళు. ఇప్పుడు లోటస్ పాండ్ అని ఒక ఇల్లు ఉంది, సిబిఐ వాళ్ళు వాళ్ళ డ్యూటీలో భాగంగా వచ్చేసి దాన్ని కొలతలు తీసుకుంటున్నారు. అక్కడ చెప్తున్నది ఏంటి, అసలు రాజభవనం అట. వెనక్కి తిరిగి చూస్తే హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్ లో తల ఎత్తుకొని చూస్తే తల ఇరిగే అంతగా కనపడే బిల్డింగులు ఉన్నాయి, 30-40 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయి. 3-4 అంతస్తులు లేని ఒక లోటస్ పాండ్ బిల్డింగ్ ని అది ఒక రాజభవనం అని చెప్పేసి, దాంట్లో ఒక ఎలిప్యాడ్ ఉందని చెప్పేసి, దాంట్లో ఒక బార్లో కూడా విదేశీ బార్ అట. అంటే సెల్ఫ్లలో స్వదేశీ విదేశీ అని రాసి ఉంటుందా, విదేశీ బార్ అట. మినరల్ వాటర్ తో స్విమ్మింగ్ పూల్ అట. లేదు, ఒక 150 సీసీ కెమెరాలట. ఎందుకు 150 సీసీ కెమెరాలు ఏం చేస్తాయి పని, దాన్ని ఆపరేట్ చేయడానికి 2 రూములట. ఇంతటి స్పష్టమైన అబద్దాలు తీసుకొచ్చి ప్రచారం చేసి, పోనీ సిబిఐ వాళ్ళు అని వీళ్ళకు వెలిగిదీసి చెప్పారా, పోనీ లీక్ చేశారా, వీళ్ళు ఏమైనా పోయి లోపలికి చూశారా, పోనీ వీళ్ళు కలగన్నారా, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారు. అందుకనే మేము ఒకటి స్పష్టంగా చెప్పాం,
మీరు ఇలా వక్రీకరించారు కదా, జర్నలిజాన్ని మేము నమ్ముతాం, జర్నలిస్టులుగా మీరు మచ్చదేస్తున్నారు జర్నలిజానికి. నిజంగా మీరు నమ్మిన దాన్ని కనుక నిరూపించుకోదలుచుకుంటే ఇగో మీరు రండి, మేము ఆహ్వానిస్తున్నాం, మీరు సగర్వంగా పిలిచాం, వచ్చి చూడండి. చూసి ఒకవేళ బారుని ఉన్నట్టు మీరు అనుకుంటే బారున్న రూమ్ తీసుకొని పోండి, ఒక హెలిప్యాడ్ ఉందనుకోండి హెలిప్యాడ్ ఉన్న బిల్డింగ్ మీరు తీసుకొని పోండి, ఇంత స్పష్టంగా చెప్పాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, భాష కూడా మీరు చూస్తారు, జర్నలిజానికి అది మచ్చ, అది జర్నలిస్టుగా కరెక్ట్ కాదు. అంటే జర్నలిస్టులు అంటే ఉన్న గౌరవాన్ని పోగొట్టే పద్ధతిలో ఉంది తప్ప ఒక జర్నలిజానికి చెప్పే పద్ధతిలో లేదు. ఇది కుట్రలో ఒక భాగం, ఒక డీఫేమ్, ఒక వ్యక్తిని ప్రజాదరణ పొందుతున్న ఒక వ్యక్తిని డీఫేమ్ చేయడానికి పొందుతున్న కుట్ర తప్ప ఎల్లో మీడియాది మరొకటి కాదు. వాస్తవాలను వక్రీకరించి చెప్పే పద్ధతి. జర్నలిజంలో రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, మన వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఒక స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎదుటివాడి యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలి. ఎదుటివాడిని బాధించి నేనే వాక్ స్వాతంత్రం అని కాదు ఇక్కడ. అంటే ఎదుటివాడి ప్రయోజనాలని వక్రీకరించేసి నష్టపరిచే పద్ధతిలో నాకు వాక్ స్వాతంత్రం ఉందంటే అది కరెక్ట్ కాదు. జర్నలిజానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల్ని మనం గౌరవిద్దాం. పద్ధతులకు భిన్నంగా ఉంటే ఖచ్చితంగా ఖండిస్తాం. రైట్, చాలా మంది కాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు గారు కువైట్ నుంచి షేక్ అలీబా గారు మాట్లాడిన రామచంద్రరావు గారితో. నమస్కారం అండి. బాగున్నా, మీరు బాగున్నారా? తెలంగాణలో జరిగిన విషయము ప్రపంచం యావత్తు చూస్తోంది సార్, చెప్పండి. ప్రపంచం యావత్తు చూస్తోంది జరిగిన జగన్ యాత్ర. ఇది మొత్తం మీడియా టీవీ కానీ మన ఆంధ్రజ్యోతి కానీ వీళ్ళంతా కళ్ళు మూసుకొని జగన్ తిట్టు చాలా అవమానం చేశారు సార్. చెప్పండి అంత బుద్ధి చెప్పాలా సార్ మీడియాకు, మొత్తం మీడియాకు. మీడియా ఏంది సార్, మీడియా ఇది కచ్చా చొచ్చైపోయింది సార్ మీడియా. ఇది రాజ్ గారు కర్నూలు బాధితులకు ఎంత తీసుకున్నారు, ఏమి కథ, దాన్ని జవాబా చెప్పలేదు సార్ ఇంతవరకు. అది చెప్పమనండి. కర్ణాటకలో ఏదైనా జరుగుతోంది, ఆ డబ్బులు ఎట్లా వచ్చింది, ఒక 5 ఏళ్ల కిందట ఎలా ఉండేది రైతులకు. ఇదంతా బాగా చెప్పండి సార్ బుద్ధి. మీరు కుటుంబం రాష్ట్రాలంటే కుటుంబం వచ్చి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. పిల్లగా అందరికీ మొత్తం తెలుసు. వాళ్ళ కథలు, వాళ్ళ తాత కథలు, వాళ్ళ రాజకీయ కథలు, వాళ్ళ ముత్తాతల కథలు వీళ్ళంతా తెలుసు సార్. మనకు ఆంధ్రప్రదేశ్ లో అంతా చాలా ఘోరం చేస్తారు. వాళ్ళు లేదు కుటుంబాలకి మనం చాలా బాగా పొందికోవాలి. అటువంటి రాజు కుటుంబం మాదిరిగా చేసి సార్ అసలు. దీని గురించి మీరు బాగా గట్టిగా బాగా జగన్ తిట్టు బాగా పోరాడి మీరంతా. రైట్, థ్యాంక్ యూ షేక్ అలీబా గారు. ఆయన ఆవేదన మనం అర్థం చేసుకోదగింది. ఒక అభిమాని వైఎస్ఆర్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారనే ఒక అంశంతో పాటు ముఖ్యంగా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన దుబాయ్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ని వాచ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అలీబా ఆవేదనలో ఒక అర్థం ఉందండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి అలీబా అందులో భాగంగా దాన్ని చూశాడు. నిన్న మొన్న మీరు చూసిన దాంట్లో ఈనాడు, TV9, ABN స్పష్టంగా కొంత సమాచారాన్ని తీసుకొని వక్రీకరించి ఇవన్నీ చెప్పారు. మేము ఛాలెంజ్ చేశాము, మీరు నిరూపించి తీసుకుపోండి అన్నాం. నేననేది ఏంటంటే, వ్యాపారం చేస్తే మీరు వ్యాపారం చేస్తున్నామో దాని వ్యాపారం అని, ఎదుటోడు చేస్తున్నామో దోపిడీ అనే ఒక పద్ధతిని ఓ తప్పుడు సంకేతాలు ఇస్తా ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక్కొక్కరిని కనుక తీసుకుంటే, ఇప్పుడు మీరు TV9 తీసుకోండి. TV9 అనేది ఏ ఛానల్ అనే కానీ కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే లోన్ల నుంచి రావచ్చు, లేదా సంస్థాగత పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. ఎగ్జాంపుల్ మనం TV9 తీసుకుంటే, TV9 అనే దాన్ని ఒక పెట్టిన డబ్బులు ఎక్కడి అంటే ఒక బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంతో పెట్టారు. దాన్ని ప్రమోట్ చేసింది ఎవరు అని చూస్తే, దాన్ని ప్రమోట్ చేసింది ఒక ల్యాబ్స్, ఐ ల్యాబ్స్ వాళ్ళు ప్రమోట్ చేశారు. దీనికి ఎవరు యజమాని? శ్రీనిరాజు. ఈ శ్రీనిరాజు ఎవరు? ఆ సత్యానికి సంబంధించిన ఒక సర్వీస్ దానికి ఒక ఎండీగా పనిచేసిన వ్యక్తి. దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఎక్కువగా షేర్స్ నమ్మేసి, ఎక్కువ ధరకు షేర్స్ నమ్మేసి దాన్ని దివాలా తీయడానికి, ఈ డబ్బులు రావడానికి, వచ్చిన డబ్బులు తీసుకొచ్చి TV9లో పెట్టడానికి ఉపయోగపడినాయి. బిజినెస్ లో పెట్టుబడులు రావడం, లోన్లు తీసుకోవడానికి ఎవరు ప్రశ్నించాం. కానీ మీరు చేసిన ఈ పని ఎదుటివాడు కనుక బిజినెస్ చేస్తే వాళ్ళు దోపిడీ చేసినట్టు అని ఒక పద్ధతిని తీసుకొచ్చే పద్ధతి. అదేవిధంగా మీరు ABN ఒకసారి చూడండి. మీరు నాకు జ్ఞాపకం ఉందండి, నాకు జ్ఞాపకం ఉన్న మేరకు ఆ వ్యక్తి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి కేవలం 8,000 రూపాయలకు జీతంగా ఒక సైకిల్ వేసుకొని తిరిగి
జర్నలిస్ట్ గా చేశాడు. హఠాత్తుగా నీకు ఈ పెట్టుబడి ఎక్కడిది? నేను 20 కోట్లతో ప్రారంభించి, 20 కోట్లు అంటే 20 రూపాయలు కాదు కదా, ఎవరో ఒకటి పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టింది ఎవరు? నీకు ఆ రోజులనే 2500 గజాల స్థలం బంజారా హిల్స్ లో ఇల్లు కట్టుకుని ఎక్కడిది? మరి ఇది కూడా ప్రశ్నిస్తారు. అంటే అర్థం ఏంటి? రాజ్యాంగంలో నాకు మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంది తప్ప ఎదుటోడి వాడికి ప్రశ్నించే హక్కు లేదు. నేను మాత్రమే విమర్శించాలి తప్ప ఎదుటోడు విమర్శించకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏది తీసుకున్నా, ఏ ఛానల్స్ అయినా, ఇప్పుడు ఉదాహరణకు రామోజీరావుని తీసుకోండి. మీరు ఆయనకు 65-70 సంవత్సరాలు ఉంటే 20 ఏళ్ల కానీ సంపాదించడం మొదలు పెడితే 40 ఏళ్ల సంపాదనలో ఆయనకి ఇవాళ ఇన్ని వేల కోట్లు, అంటే సంవత్సరానికి సుమారుగా 10-12 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నెలకు 3-4 వేల కోట్లు. ఈ డబ్బంతా ఎట్లా సంపాదించగలుగుతున్నారని ప్రశ్న ఎవడైనా వేయాలి కదా. అంటే నీకు మాత్రమే వేసే హక్కు ఉంది, ఎదుటోడికి లేదంటే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో నువ్వు విమర్శిస్తే విమర్శలు స్వీకరించే దమ్ము కూడా విమర్శ చేసేవాడికి ఉండాలి. ఇది నా అభిప్రాయం. అందుకని అలీబాబు కూడా అదే అంటున్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారినే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తప్ప మరొకటి కాదు. రైట్, చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి అక్బర్ గారు మాట్లాడండి రామచంద్రరావు గారితో. మాట్లాడండి సార్. చెప్పండి అక్బర్ గారు. హలో, నమస్తే అక్బర్ గారు, చెప్పండి. ఓకే, రామచంద్రరావు గారు, మీరు ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా చాలా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు, ప్రజల తరపున పోరాడారు. అది ఒక అంశం. ఆ తర్వాత రాజకీయ పరిణామాల క్రమంలో ప్రస్తుతం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం ఒక ఎజెండా. అదే సందర్భంలో ఏదైతే సంక్షేమానికి మరొకసారి ఒక చిరునామాగా నిలిచారో దివంగత మహానేత వైఎస్ఆర్, ఆయన ఆశయాలను నేను నిలబెడతానంటూ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి. మీకు అప్పుడు నాయకుల పట్ల ప్రజలు చూపించే ప్రాముఖ్యం అంటే మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి చాలా రాజకీయాలు చూస్తుంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ కంపేర్ చేసుకుంటూ ఏమనిపిస్తుంది? వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే నిన్నటి కమ్యూనిస్టులతో ఈ రోజు పోల్చుకుంటే తేడా కనపడవచ్చు, కానీ ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు దగ్గరగా ఉంటాయి. నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలకు దగ్గరగా ఉన్నాను కాబట్టి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాను. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి రాకముందు కూడా సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నం చేశాడు సంక్షేమ పథకాల ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పేరుతోనే ఆయన ప్రజల్లోకి వెళ్లిన ఒక పరిపూర్ణమైన నాయకుడిగా తిరిగి వస్తున్నాడు ప్రజా సమస్యలు తెలుసుకొని. అంటే ఇప్పటికి కూడా ప్రజా సమస్యలపై ఒక పక్క పోరాడుతూనే ప్రజాభిమానం చూరగొంటూ ప్రజలతో ఉంటున్న తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయనతో ఉన్నందుకు మేము గర్వపడతాము. మేము కూడా ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఫైట్ చేస్తున్నప్పుడు నాకుగా నేను చూసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా ఇందులో ఉన్న ప్రజలకు దగ్గర కావడానికి ఇష్టపడతాను కాబట్టి ఇందులో కూడా మరోసారి ప్రజలకు దగ్గర అవకాశం దొరికిందనే హ్యాపీ నేనున్నాను. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి అక్బర్ గారు మాట్లాడండి రామచంద్రరావు గారితో. నమస్కారం సార్. అక్బర్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం రామచంద్రరావు గారు. నమస్తే అక్బర్ గారు, చెప్పండి. సార్, గట్టు రామచంద్రరావు గారు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి జూబుగడి ప్రభాకర్ గారు, అవును చెప్పండి. అంబటి రాంబాబు గారు, రోజా గారు, వీళ్ళు నలుగురు చాలా ముఖ్యం సార్ మీరు. చెప్పండి. ఎందుకంటే ఏ విషయమైనా సరే ముందుకు మాట్లాడడానికి మీరు వస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చూస్తున్నారు ఏదైనా సరే. మన హౌస్ గురించి చేశారు, మన ఏదో ప్రాపర్టీ గురించి ఇలా. కానీ జనం ఆయన వెనకాల ఉన్నారు, ఆయనకి ఎప్పటికీ ఏమవుదు. నెక్స్ట్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫలితాలు, ఆ పథకాలు ఆయనకి పనికొస్తాయి, నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి వెనకాల ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్, హిందూస్ కానీ అందరి ఆయనకి బ్లెస్సెస్ ఉన్నాయి సార్. ఆయనకి ఏమవుదు. కానీ మీరు ఇలాగే వెనకాల తగ్గకుండా ప్రతి పార్టీతో ముందడిగేసి మీరు ఇలాగే మాట్లాడారు సార్. వెనకాల తగ్గొద్దు అసలు. వచ్చే 2014లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. రైట్, థ్యాంక్ యూ అక్బర్ గారు. ఎక్కడ వెనక్కి తగ్గడానికి లేదు. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే ఎదురుదాడి చేస్తున్నారో, ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత మీపై ఉందనేది వాళ్ళ అభిప్రాయం. వారి మాటలలో మనకు 2 అర్థాలు వస్తూ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ప్రజాదరణని, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని ప్రజల్లోకి ఉన్న తీరుని చెబుతూనే పెడుతున్న హరాస్మెంట్ రీత్యా మీరేమన్నా వెనక్కు తగ్గుతారేమో అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నది కూడా కనపడింది. వాస్తవం. ఎందుకంటే హరాస్మెంట్లు ఆ విధంగా ఉన్నమాట కూడా వాస్తవం. కానీ మేము నమ్ముకున్న దానికి,
ఖచ్చితంగా నిలబడే వ్యక్తులుగా మేము ఉన్నాము. ఆ ప్రజలు వెనక ఉన్నారు కాబట్టి ఈ హెరాస్మెంట్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ రకరకాల వక్రీకలు కూడా పెరుగుతూ ఉంటాయి. సపోర్ట్ చేసే మా అందరి మీద కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి భయపడేది లేదు. నేను ప్రత్యేకంగా చూసినప్పుడు ఇలాంటి బెదిరింపులకు అదిరింపులకు నా రాజకీయ జీవితంలోనే ఆ బెదిరింపు అనేది లేదు, ఆ బెదరడం అనేది కూడా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వారన్నట్టు ఈ రాష్ట్రానికి రాబోయే తరానికి ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రిగా ముందుకు వస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలు అది ఆలోచిస్తున్నారు. వారు కూడా దాన్ని ఆశించినందుకు సంతోషం. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు రామచంద్రరావు గారు కాలిఫోర్నియా నుంచి. ప్రదీప్ గారు గట్టు రామచంద్రరావు గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. ప్రదీప్ గారు నమస్తే అండి. బాగున్నారు మీరు? బాగున్నా ప్రదీప్ గారు బాగున్నారా? మేము బాగున్నామండి. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అండి. యాక్చువల్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అగేన్స్ట్ గానే జరుగుతున్నాయి. అన్ని కూడా ఫుల్ కుతంత్రాలతోని ఆయన మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తున్నారండి. మీడియా గానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు గానీ, తర్వాత మిగతా వాళ్ళు గానీ వాళ్ళ అడ్రస్ని ఎలా తీర్చుకోవాలో తెలియక, చిన్న వయసులో ఉన్న తనని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆయనకు అంకేది ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది అని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వాల్యుయేషన్ చేసేయండి, రాధాకృష్ణ గారి ఇల్లు వాల్యుయేషన్ చేసేయండి, ఎలక్ట్రిక్ ప్రకాష్ గారి ఇల్లు వాల్యుయేషన్ చేసేయండి. వీళ్ళందరూ మరి సామాన్య కుటుంబంతో వచ్చిన వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళు చేస్తే వ్యాపారాలు, మిగతా వాళ్ళు చేస్తేనేమో దోపిడీ అన్న తనిఖీలో వెళ్తున్నారు. మరి అది ఎక్కడ న్యాయమో మరి ఎవరికి అర్థం కావట్లేదు. 3,400 రూపాయల జీతంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పనిచేసే వాళ్ళు ఎంతమంది కోట్లు సంపాదించి పైకి వచ్చారో చెప్పాలండి. మరి వీళ్ళకి ఎలా కోట్లు వచ్చాయో చెప్పలేదు. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. రామచంద్ర వాస్తవుడు వారు అనేది ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన కొంతమంది కావాలని కలిసి కుట్ర పని ఆయన మీద దాడి చేస్తా ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దానికని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఉదాహరించారు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొన్ని ఆస్తులు కూడా ప్రకటించారు. ఆస్తులు ప్రకటించినప్పుడు చాలా ఆశ్చర్యపరిచారు అందరూ. ఆయన ఆస్తి మొత్తం 39 లక్షలు అని. ఒక్క రిలయన్స్ కంపెనీ కేజీ గ్యాస్ నుంచి చేతులు మారిన 1,50,000 కోట్లని అందరూ అనుకుంటూ ఉంటే, ప్రజలందరూ దాన్ని ఆ విధంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. 2 ఎకరాలుగా ఉన్న వారికి 1,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చినాయని ప్రశ్నిస్తారు. అందుకని వాళ్ళ సంగతి ఏంటని ప్రజలలో ఉన్న యొక్క నాడిని అతను చెప్పగలిగాడు. ప్రజల అభిప్రాయాన్ని అతను చెప్పాడు కాబట్టి దాన్ని మనం ప్రజాభిప్రాయంగా తీసుకోవాలి. రైట్, రామచంద్రరావు గారు మరో కాళ్ళు సిద్ధంగా ఉన్నారు దుబాయ్ నుంచి. షరీఫ్ గారు మాట్లాడండి. చెప్పండి షరీఫ్ గారు, రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్తే రామచంద్రరావు. షరీఫ్ గారు చెప్పండి. శంకర్రావు గారు పిటిషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమోటోగా హైకోర్టు స్వీకరించింది కదా. అవును. మరి చంద్రబాబు మీద విజయన్న గారు చేసినప్పుడు మా హైకోర్టు ఎందుకని స్వీకరించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయం, చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయం ఎలా అవుతుంది? చెప్పండి. దీని మీద మరి మన తరఫు ఇది చేయగలమా? ఓకే, థ్యాంక్ యూ షరీఫ్ గారు. ముఖ్యంగా మంత్రి శంకర్రావు వేసిన పిటిషన్ ఆధారంగా చేసుకుని హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది జగన్ గారి అంశానికి సంబంధించి. ఇందులో టీడీపీ ఇంప్లీడ్ అయిన విషయం అవన్నీ తర్వాత బయటకు వచ్చిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. ఈ రెండో అంశంగా ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ గారు ఒక పిటిషన్ వేశారు చంద్రబాబు వ్యతిరేకంగా, దాన్ని ఎందుకు హైకోర్టు స్వీకరించుతాను? ఇక్కడ కోర్టు అధికారులను ఎవరు ప్రశ్నించడం లేదు, కానీ అక్కడో న్యాయమా ఇక్కడో న్యాయం అనేది ఏదున్నా ఈ రాజ్యాంగంలో మన ప్రపంచంలోనే మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యంలో మన దేశానికి మంచి పేరు ఉంటుంది. వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదిగా రాజ్యాంగం ఉండాలి అని రాజ్యాంగంలో ప్రధాన అంగమైన ఒక న్యాయస్థానం ఏదైతుందో, అట్లాగే చట్టసభలు ఉన్నాయో, వీటన్నిటికీ వచ్చినప్పుడు రాజ్యాంగ పరిధిలోనే రాజ్యాంగాన్ని ఒక వేదికగా చేసుకుని మనం బతుకుతూ ఉంటాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంటుంది. న్యాయస్థానాన్ని ఎవరైనా మనం అదిగా గౌరవిస్తాం. కానీ న్యాయస్థానాన్ని మనం ప్రశ్నించకపోయినా ప్రజలలో వస్తున్న అనుమానం మాత్రం ఏంటి అన్నప్పుడు, శంకర్రావు అనే ఒక వ్యక్తి ఒక పిటిషన్ వేశాడు. శంకర్రావు అనే వాళ్ళు ఎవరు? అధిష్టానం అనే అధికార పార్టీకి ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ కూడా. అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అధికార పార్టీ నుంచే సిబిఐ ఎంక్వైరీ జరిపించవచ్చు. ఒక లేఖ రాశాడు, లేఖ రాసిందని స్వీకరించారు. కానీ తర్వాత 2 ఎమ్మెల్యేలుగా రాసిన లేఖలు స్వీకరించలేదు. విజయమ్మ గారు పిటిషన్ వేశారు, ఒక స్వతంత్ర సమరయోధుడు పిటిషన్ వేశాడు, లేదు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఇంకా కేసులు నడుస్తున్నాయి. వీటన్నిటి విషయం వచ్చినప్పుడు న్యాయం ఎందుకు జరగట్లేదు ప్రజల్లో అనుమానం ఉంది. అది కోర్టులు న్యాయం జరుగుతుందని ఆశించడం తప్ప మనం ఇప్పుడు కోర్టును ప్రశ్నించలేము. కాకపోతే ప్రజలలో మాత్రం ఈ అనుమానం ఉన్నమాట వాస్తవం. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు రామచంద్రరావు గారు కువైట్ నుంచి. కరీం గారు, రామచంద్రరావు గారితో మాట్లాడండి.
హలో హలో నమస్తే సార్. కరీం గారు చెప్పండి. హలో, నేను నా పేరు కరీం సార్. నేను కోటి నుంచి మాట్లాడుతున్నాను. నాది వైఎస్ఆర్ జిల్లా సార్. కరీం చెప్పండి. చెప్పండి కరీం గారు. ఇప్పుడు జరిగిన ఓదార్పు యాత్రలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కార్మికులు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తరఫున లోటస్ పాయింట్ లో ఏ విధమైన ఇల్లు ఉన్నది, ఫలానా చోట్ల ఏ విధమైన ఆస్తులు సంపాదించి పెట్టిన్నారు, ఫలానా చోట్ల ఈ విధంగా చేశారని చెప్పి ఎన్నో రాజకీయ పార్టీలు ఏమేమో మాట్లాడుతున్నాయి. టీవీ నేను కానీ, ఏబిఎన్ ఛానల్ కానీ, ఈటీవీ వాళ్ళు కానీ. ఇప్పుడు ఆ విధంగా ఎత్తుకుంటే రామోజీరావుకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి సార్. అతను మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏ విధంగా చేసినాడు, అందరూ న్యాయంగా సంపాదించింది కదా. ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని అతను కాంగ్రెస్ పార్టీ ద్వారా బయటకు వచ్చేసినాడని చెప్పి అతని మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కానీ అతనికి రాజకీయంగా అతను జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక సిబిఐని అడ్డుపెట్టుకుని ఈ విధంగా కుట్ర పని అతని మీద కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఓకే, ఎంతమంది రాజకీయ నేతలు లేరు సార్. ఓకే, థ్యాంక్ యూ. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సౌదీ నుంచి. ఇమ్రాన్ గారు రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇమ్రాన్ గారు నమస్తే. చెప్పండి ఇమ్రాన్ గారు. నేను ఇంతకుముందు చేతిలో పనిచేశానంటే చెప్పండి. నేను కమ్యూనిస్ట్ అభిమానిని. తర్వాత వైఎస్ గారి పాలన అవన్నీ చూసి ఆయన అభిమాని అయ్యా నేను. చెప్పండి. ఆయన ఉన్న రేటు ప్రజలకు చాలా చేశారు. ఆయన సేవలు ఎవరు మర్చిపోలేదు. అలాగే మేము ఒక అవకాశం మాకు వైఎస్ జగన్ గారికి గెలిపించాలి. చెప్పండి. మీరు చేసే ప్రతి పనిలో మా సహాయ సహకారం ఉంటాయని మేము అనుకుంటున్నాండి. ఓకే, మా తగిన సాయం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఇమ్రాన్ గారు. మనం చూసాం ఈయన ప్రశ్న గానీ, ఆ ముందు ఆయన ప్రశ్న గానీ, అంటే ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం ప్రజల గుండెల్లోకి ఎంత వెళ్ళిపోయిందనేది. అంటే సముద్రాల కవతల అంటారు. దట్ మీన్స్ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఎంత ఇదిగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది. అంటే రామోజీరావు కూడా ఇన్ని సంపాదించారు కదా, వాళ్ళ ఇల్లు వాల్యుయేషన్ చేయరా, మార్గదర్శి వ్యవహారం ఏమైనా క్రమమైన వ్యవహారమా, అక్రమమైన వ్యవహారం కాదా అంటూ వాళ్ళు ప్రశ్నలు సంధించడం నేను చెప్తాను. ఒకటండి, వాళ్ళ అక్రమాలు ప్రశ్నిస్తూనే మనం అక్రమంగా మనం సంపాదించమని మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. స్పష్టంగా మనం 2007లోనే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ఆరోపణలన్నీ అసెంబ్లీలో చేశారు. 2009 ముందు కూడా ఇవన్నీ ఆరోపణలు చేశారు. 2007లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తన మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ సీక్వెన్స్ గా మీడియా ముందు చెప్పడం జరిగింది. అదే ప్రశ్న ఇప్పుడు వాళ్ళు వేస్తా ఉన్నారు. మీ సంగతి ఏందని మెల్లో మీడియాకు ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు రామోజీరావు అనేది తీసుకుంటే, రామోజీరావు ఇప్పుడు స్టూడియో కట్టిన ప్రాంతాన్ని చూస్తే 7,000, 6,000, 5,000 ఎకరం చొప్పున గొర్రెలు పెంచుకుంటామని, వ్యవసాయ అనుబంధ వృత్తులు పెంచుతామని చెప్పేసి ఆ విధంగా కొని దాన్ని కమర్షియల్ గా మార్చి ఇవాళ రామోజీ ఫిల్మ్ స్టూడియోని చూస్తే ఆయన కనుక ఈ స్టూడియోని అమ్ముకుంటే సింపుల్ గా 25,000, 30,000 కోట్లు వస్తే ఒక 5,000-6,000 కోట్లు క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనీసం దాని దారి చూస్తే మీరు ఈ స్టూడియో నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు దాకా 4 కిలోమీటర్ల దారి, అది ఎవరిదో ఇప్పటిదాకా కూడా ప్రశ్నకు జవాబు రహదారినే మొత్తం మూసేసాడు. పోనీ అబ్దుల్లాపూర్ మెట్టు గేట్ దగ్గర చూస్తే నేను ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే, ఒక అతను వచ్చాడు మా దగ్గరికి. నేను రిటైర్డ్ సిఐని సార్ అన్నాడు. ఏంటయ్యా అన్నా నేను. సార్ ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్టు గేట్ ఉంది కదా రామోజీ, ఆ గేట్ నాది సార్ అన్నాడు. అదేట్లా నీది గేట్ అంటే, అవును సార్ నాది కింది స్థలం, నేను సిఐగా ఉన్నప్పుడు నన్ను గుంజుకున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండే, నీకెందుకు కామ్గా ఉండమని నన్ను అధికార పార్టీ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పుడు నా ఆస్తి పోయి నేను ఖాళీగా ఉన్నాను, నేను కోర్టులో కేసు కూడా వేశాను సార్ అన్నాడు. అంటే ఒక పోలీస్ సిఐ గారి దగ్గర ఉన్న దాన్ని కూడా గుంజుకొని ఒక గేట్ ఏర్పాటు చేయగల శక్తి సామర్థ్యాలు ఆ రోజులలో రాజగురువుగా ఆయనకుంది. మరి ఇన్ని డబ్బులు ఎక్కడి? మీరు గుట్ట మీద చూస్తే బుల్లెట్ ప్రూఫ్ హౌస్ అండి అది. దాని ముందు హెలిప్యాడ్ ఉంటుంది, హెలికాప్టర్ అవుతుంది. మరి ఈ డబ్బులన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకు ప్రశ్న? మీడియా ఆరోపిస్తున్న లోటస్ పాండ్ లో హెలిప్యాడ్ లేని హెలిప్యాడ్ ను సృష్టించారు. కానీ అక్కడ హెలిప్యాడ్ ఉందనే విషయాన్ని మాత్రం ఎందుకున్నది, ఎందుకు అవసరం? పోనీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు, ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దానికి స్పష్టత లేదు. అదిగాక 2 మార్గదర్శకుడి పేరు అది ఉదయం ఏంటంటే, ఆయన అరుణ్ కుమార్ కేసు వేసినప్పుడు వాళ్ళు మేము చెల్లించాల్సిన డబ్బులు అని 1,800 కోట్లు 2,100 కోట్లు చూపెట్టేసి
చివరికి ట్యాక్స్ కట్టాల్సి వచ్చేసరికి 1800 కోట్లు చూపెట్టారు. అంటే దీంట్లో 250 నుంచి 300 కోట్లకు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఆశ్చర్యకరం ఏంటంటే మయూరి సంస్థను దాన్ని ఏర్పాటు చేసి దాని వేస్టేజ్ ని అమ్మడానికి మరొక సంస్థని బినామీని సృష్టించి ఆ బినామీ దాంతో లోన్ తీసుకుని వాళ్ళ బినామీ సంస్థలతోనే లోన్లు సృష్టించుకొని తీసుకున్న రామోజీరావుని దాన్ని ప్రశ్నించకూడదు అంటే కరెక్ట్ కాదు. ఎల్లో మీడియా అనేది ఒక ప్రశ్న చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న దాన్ని ప్రశ్నించే హక్కు ఉన్నదని వాళ్ళు చెప్తా ఉన్నారు. న్యాయం అది. ప్రజలు దాన్ని వీక్షిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు దాన్ని. రైట్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. సౌదీ నుంచి రహమతుల్లా గారు మాట్లాడండి, కువైట్ నుంచి. హలో, నమస్తే సార్. నేను కువైట్ మాట్లాడుతున్నాను. రహమతుల్లా గారు బాగున్నారా? హలో, మాట్లాడండి రహమతుల్లా గారు. రామతుల్లా. హలో, నమస్తే అన్న. నమస్తే రహమతుల్లా గారు, చెప్పండి. అన్న, ఈ జగన్ మీద ఏదో అబద్ధాలను చెప్తారు కదా. అవును, దాని వల్ల మన అప్పుడు నాటికి వచ్చేస్తే రాజశేఖరకి వాళ్ళు సీఎం కాకముందు ఆడుతున్నాయి ఇచ్చారు. అదే మధ్యగా మన చంద్రబాబు నాయుడు 2 రకాల భవిష్యత్తు ఎవరికోసం సంపాదించారు. రైట్, థ్యాంక్ యూ రహమతుల్లా గారు. చంద్రబాబు 2 ఎకరాల అంశాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో కాలం తీసుకున్న తర్వాత ఈ ప్రశ్నకి మీ నుంచి సమాధానం తీసుకుందాం. సౌదీ నుంచి షఫీ సిద్ధంగా ఉన్నారు. షఫీ గారు మాట్లాడండి రామచంద్రరావు గారితో. నమస్తే సార్, రామచంద్రరావు. షఫీ గారు నమస్తే, చెప్పండి. ఏం చెప్తా, ఇప్పుడు మీ గ్రామోత్సవం చేసేసింది చేస్తున్నాను. మొట్టమొదట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పేపర్లు సర్వే చూస్తే కడప జిల్లా తీసుకుండా రాదు అన్నట్లు రాసినప్పుడు ఆయన కడప జిల్లా చేస్తే కడప కుటుంబంలో కూడా కాకపోయినట్లు రాసిన అటువంటి ఇన్నిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ ఉంది చెప్తున్నాం. ఇంకోటి రెండో ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నారు. చెప్పారు మీ కొడుకుకి ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్తున్నా ఇంటర్మీడియట్ ట్రైనింగ్ ఎక్కడ పని చేస్తారో ఎట్లా సమాధానం చెప్పారు. అవునవును, చెప్పండి. ఆ విధంగా ఓకే, థ్యాంక్ యూ షఫీ గారు. షఫీ గారు అడుగుతున్న ప్రశ్న, అంతకు ముందు రహమతుల్లా అడుగుతున్న ప్రశ్న, 2 ఎకరాల ఆసామి చంద్రబాబు ఈ రోజు ఇన్ని ఆస్తులకు ఎలా పెరగగలిగాడు? ఇంత పెరిగిన తర్వాత కూడా ఆయన అబద్దం చెప్తున్నాడు. కేవలం తన ఆస్తుల విలువ 39 లక్షలు అనేది ఒక అంశం అయితే, ఈ రెండో అంశం మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. చంద్రబాబు తండ్రి లోకేష్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి ఏ విధంగా ఇంత ఉన్న చదువు చదివాడు, దీని వెనక సత్యం రాజు ఉన్నారన్న ఒక అంశం కూడా ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్న అంశం. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రెండోది, ఒకటి 78లోనే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే కాలంలో అధికారంలో మన రాజకీయాల్లోకి వచ్చారు. 78లోనే మొదటిసారిగా ఇద్దరు కూడా ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర రెడ్డి గారిని కనుక చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు అప్పటికే A1 కాంట్రాక్టర్. ఆయన రాజశేఖర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేను చదువుకునే రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, స్పష్టంగా చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు గారు నేను 2 ఎకరాల ఆస్తి, ఆయన ఎన్ని వేల కోట్లకు వచ్చానో ప్రశ్న వస్తుంది. దానికంటే నేను ఒక మాట చెప్తానండి. 86లో వీళ్ళ కుటుంబం, 78లో ఈయన మినిస్టర్ అయ్యి 83 దాకా కొనసాగిన 5 సంవత్సరాల కాలం తర్వాత 86లో వీళ్ళ కుటుంబం విడిపోయినప్పుడు వాళ్లకున్నది 17 ఎకరాల ఆస్తి. 92, 93లో హెరిటేజ్ పెట్టేటప్పటికి వచ్చినప్పటికీ దాదాపు కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో వాళ్ళు వెంటర్ అయ్యారు. 94లో అధికారంలోకి రాగానే ఎప్పుడైతే పెట్టుబడులు విపరీతంగా వచ్చాయో ఆశ్చర్యకరం ఏంటంటే తన సొంత హెరిటేజ్ కంపెనీకి ట్యాక్స్లన్నీ మినహాయించుకొని 28 సంవత్సరాలకు 14 సంవత్సరాలు మినహాయింపించి మరో 14 సంవత్సరాలు మీరు సంవత్సరానికి ఇంత కట్టమని పెంచుకున్న తీరు ఆయన ఆస్తులు పెరగడానికి ఉపయోగపడింది. ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఆయన కొడుకు షేర్లింగంపల్లి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికి ఏదో ఒక లోకేష్ కే ఇస్తుంది ఆ గిఫ్ట్. ఆ గిఫ్ట్ మరి వాళ్ళ అమ్మగారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే షేర్లింగంపల్లిలో ఉన్న ఆ భూమిని అమ్మి 4 దగ్గరికి తిరిగి మళ్ళీ ఆ కుటుంబం దగ్గరికి ఆ భూమి వస్తుంది. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తారు. ఇక లోకేష్ విషయం గారికి వచ్చినప్పుడు ఆయన చదివిన చదువు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఖరీదు గల
ఒక విద్యాలయంలో చదువుకొని ఆయన 22.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఒక సీటుని ఆయన పేమెంట్ సీపీటీ మీద జాయిన్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ 22 కోట్ల రూపాయలు ఎవరు చేశారు, ఎవరు డబ్బులు ఇచ్చారు అని చూస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన ఖచ్చితంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కొడుకు చదువుకు సత్యం రామలింగరాజు సహాయం చేశాడని చెప్పాడు. ఆయన స్వయంగా కూడా చెప్పాడు. అంటే 22.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సీటుని ఒక అతను స్పాన్సర్ చేశాడంటే ఏదైనా ఆశించకపోవడం అది కళ్ళాలు కూడా కనపడింది. బిల్ క్లింటన్ వచ్చినాడు, అందరికంటే ముందు సత్యనారాయణగారిని తీసుకుపోయి ముందు కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆస్తిని ఇన్ని వేల కోట్లకు పెంచుకున్న చంద్రబాబు నాయుడు మరొకరిని అవినీతి పడే అన్నారదరికి తమ్ముళ్లాగా రోడ్లెమ్మడి తిరుగుతూ ఒక 3 రంగుల జాతీయ జెండాను పట్టుకొని తిరుగుతూ ఆయన చేస్తున్న ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అది దుబాయ్లో ఉన్న వాళ్ళు ప్రశ్నించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రశ్నిస్తాడు. ఓకే, చాలా మంది కాలర్ సిద్ధంగా ఉన్నారు. కువైట్ నుంచి అలీ గారు మాట్లాడండి రామచంద్రరావు గారితో. సరేనండి. అలీ గారు నమస్తే, చెప్పండి. హలో చెప్పండి అలీ గారు. హలో రామచంద్ర గారండి. అవునండి నమస్తే అలీ గారు, చెప్పండి. కాదండి, జగన్ గారిది ఇంకా అలీ గారు మీరు అంత దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు, సాక్షికి అభిమానిగా మీకు కృతజ్ఞతలమే. కానీ టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించి మాట్లాడితే మీ ప్రశ్న మనకి స్పష్టంగా వినిపిస్తుంది. రామచంద్రరావు గారు మీకు సమాధానం చెప్తారు. నేను తగ్గించానండి, ప్లీజ్. టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించి మాట్లాడండి. చెప్పండి అలీ గారు, మాట్లాడండి. అది కాదండి, చెప్పండి. హలో రామచంద్ర గారు, చెప్పండి, వినపడుతుంది నాకు. అలీ గారు చెప్పండి. నమస్తేనండి. చెప్పండి. నమస్తే చెప్పండి. అది కాదండి, జగన్ గారి కేసు గురించి చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. మన జగన్ గారి కేసు వేసినారు కదా కోర్టుకి, అవును. అది ఏమైంది సార్? ఇప్పుడు కేసులు ఒక విషయం మీద రకరకాలుగా కేసులు విచారణకు వస్తాయి. మనం ఏ తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చూశారు, జగన్ గారి ఇంటి మీద సిబిఐ వాళ్ళు వచ్చి చేస్తున్నా కూడా జగన్ గారు ఓదార్పు నుంచి ఒక్కడు కూడా వెనక్కేసి రాలేదు. నిన్న అసెస్మెంట్ పేరుతో 2-3 రోజులు వాళ్ళు కొలతలు తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు నుంచి వెనక్కి రాలేదు. మనం ఏ తప్పు చేయకపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ చేయండి. ఈ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వమే స్వయంగా చేయొచ్చు. కానీ ప్రభుత్వం చేస్తే ప్రజలలో ఎక్కడ బదనాం అవుతామో, రాజశేఖర రెడ్డి గారి పేరుతో అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన అధికారాన్ని మనం అనుభవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా చేయాలనే ఆలోచనలో కోర్టు నుంచి వయాగా వాళ్ళు వచ్చారు. దేనిని ప్రజలు చెప్తారు, అల్టిమేట్ తీర్పు ప్రజలు ఇస్తారు. రాబోయే కాలంలో ప్రజలే ఖచ్చితంగా తీర్పునిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు రామచంద్రరావు గారు ఆస్ట్రియా నుంచి. రామ్ గారు రామచంద్రరావు గారితో మాట్లాడండి. రామ్ గారు మాట్లాడండి. రామ్ గారు చెప్పండి. బాగున్నానండి. బాగున్నాండి, మీరు బాగున్నారా? చెప్పండి రామ్ గారు. మేము బాగున్నామండి. అసలు ఇష్యూ ఏంటి? ఇప్పుడు జగన్ గారు అనే వ్యక్తి మొదలుపెట్టుకుని అందించున్నారు. అసలు ఇష్యూ ఏంటి అసలు? మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి రామ్ గారు. ఇప్పుడు జగన్ గారు నిలిచడంలో పర్ఫెక్ట్ ఎందుకు ఈ ఇష్యూ అని చెప్పండి సార్. జగన్ గారి మీద ఎందుకు ఇలా చేస్తున్నారు అంటున్నారా మీరు? ఎందుకు సార్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా అన్ని మొత్తం ఎందుకు సార్ ఇష్యూ చెప్పండి సార్, ఏం చెప్పండి ఇష్యూ అంతా? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానంతో విభేదించింది కేవలం ఓదార్పు యాత్ర. ఓదార్పు అంటే అర్థం ఏంటండి? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించి ఓ కుటుంబంలో ఒక ప్రధానమైన వ్యక్తిని కోల్పోయినందుకు బాధల్ని పంచుకొని వాళ్ళతో మాట్లాడి ఓదార్చడం అనేది మన భారత సాంప్రదాయం. అంటే ఈ గ్లోబలైజేషన్ లో ఈ ఇతర దేశాల సాంప్రదాయాలు మన దేశంలో రుద్దబడుతూ ఉన్నాయి. ఈ రుద్దబడి కనీసం ఈ పరామర్శలు ఎంతలో శత్రువునైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి పరామర్శించడం కుటుంబాన్ని అనేది ఒక మన ఆనవాయితీ. ఆ విధంగా ఆయన ఓదార్పు చేస్తాన్న దాన్ని ఆయన ఓదార్పుని వ్యతిరేకించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్రజాదరణ వస్తుందో అని ఒకటి ఉంది. రెండో విషయం నా పర్సనల్ గా నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నానండి. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక
ఖచ్చితంగా ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానం నాయకులలో ఉంది, ప్రజలలో ఉంది, మా అందరిలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే సక్రమంగా విచారణ జరిగితే ఆ మరణం వెనుకున్న కుట్ర ఎక్కడ బయటకు వస్తుందో అనే భయం కూడా కొంతమందిలో ఉన్నది. అందుకని ఆయన అధికారంలోకి రాకుండా ఉండటం కోసం చాలా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. రైట్. చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే ముందు రామచంద్రరావు గారు ఏం చెప్తారు? కమ్యూనిజం అనేది మీరు 30 సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి అప్పట్లో కమ్యూనిస్ట్ నాయకులు అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ తర్వాత తదనంతర పరిణామాలు వచ్చిన నాయకులు కానీ ఇప్పుడు కూడా వాళ్ళని కొన్ని అంశాల్లో ప్రస్తావించే పరిణామ క్రమం, కొందరు పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకుంటున్న క్రమం. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ నేతల్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఇప్పుడు కమ్యూనిజం అనేది సిద్ధాంతానికి విరుద్ధంగా వెళ్తున్నారని ఒక అపవాదం ఉంది. మీకేమనిపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటున్నాం? ఈ కమ్యూనిస్టు పార్టీని నేను ఒకసారి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు నన్ను అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నావు. మా కమ్యూనిస్టులు నాకు కూడా గౌరవం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ అంటే. మా ఫాదర్ నన్ను ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇంట్లో పెంచాడు, ఎందుకంటే కమ్యూనిస్టులు ఆ విధంగా ఉంటారు అనే పదంలో అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. వాస్తవం కూడా. ఇప్పుడు మీరు సుందరయ్య గారు ఆ రోజుల్లో రాసిన ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం అనే ఒక పుస్తకం ఈ రోజు పోలవరానికి కూడా అది ఉపయోగపడింది. అంటే ఆ రోజు వాస్తవంగా కమ్యూనిస్టులు మనం అందరం ఆదర్శించాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అన్నప్పుడు గ్లోబలైజేషన్ లో రకరకాల ప్రభావాలు మన మీద పడుతూ ఉన్నప్పుడు దీంట్లో కార్యకర్తల్లో గాని నాయకుల్లో గాని చాలా రకాల అవలక్షణాలు కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని కాదనే కదా. దాని కమ్యూనిజం అనే ఒక సిద్ధాంతానికి పొలమకపోయినా ఆచరణలో వచ్చిన అవకతవకలలో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు కొంత ప్రజలకు దూరం అవుతూనే కనపడుతూ ఉన్నాయి. దాన్ని మరింత కమ్యూనిజం అనేది లేకుండా పోద్ది అనేది మనం చెప్పకూడదు, చెప్పలేం కూడా. కానీ కమ్యూనిస్టుల ఆచరణలో మాత్రం వెనకబడుతున్నది ప్రజలు గమనిస్తున్న తీరు కనపడతా ఉంది. రైట్. రామచంద్రరావు గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు కువైట్ నుంచి. హలో మల్లికార్జున గారు, మాట్లాడండి. సార్ మేము సార్ ఒక చెప్పాలనుకున్నాం ఫోను. చెప్పండి, మాట్లాడండి సార్. వేదిక్ ఈ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు కదండి. అవునవునండి. ఆయన ప్రొఫెసరే, కానీ అతనికి ఇప్పుడు స్కూల్ కు ఎన్ని రోజులు, ఒక 4 రోజులు మూసేసినారు బంద్ వల్ల. కానీ ఇప్పుడు స్కూల్లో ఎంత వాల్యూ, పిల్లలకి అందరికి చదువులు పోతాయి, పని చేసుకునే వాళ్ళకు కూలీలకు పనులు లేక. అతను ప్రొఫెసర్ అయ్యింది ఈ మాదిరి ధర్నాలు ప్రతిరోజు ఒక్కొక్క ధర్నా బట్టి ఇప్పుడు జనాలకి అందరికి పబ్లిక్ కి ఇబ్బంది చేస్తా ఉంటే అతను ప్రొఫెసర్ అయింది ఆ మాదిరి ఆలోచించి ఇబ్బంది పెట్టడం మంచిదేనా? ఓకే, థ్యాంక్ యూ మౌలానా గారు. మల్లికార్జున గారు, మరో కాలర్ని తీసుకుందాం. కువైట్ నుంచి మౌలానా గారు. మౌలానా గారు, మాట్లాడండి. నమస్తే మౌలానా గారు. మౌలానా గారు, రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్తే రామచంద్రయ్య గారు. నమస్తే. కొండా సూర్య గారు, మీరు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు సార్. కోటి నుంచి మా కొండా సూర్య గారు అండ్ మీరు సార్ అందరూ జగన్ వెంట ఉండేందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అంబటి రాంబాబు గారికి అనే కృతజ్ఞతలు తెలుపుకొస్తున్నాం సార్. కోవిడ్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి చనిపోయిన ముందు ఎంత తొందరగా జగన్ పైన కేసు వేశారో, ఎందుకు రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు ఎలా చనిపోయిన సిబిఐ ఎందుకు వీయలేదు సార్ ఈ సోనియా గాంధీ వాళ్ళందరూ కలిసి సార్? అది ఒకటి నా ప్రశ్న. ఎంత తొందరగా జగన్ మీద కేసు వేశారో, ఈ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంత తొందరగా అతను వాళ్ళ ఆయన ఎందుకు చనిపోయినాడు అనేది ఒక్క కూడా సమాధానం చెప్పకుండా ఉన్నాడు. మంచి స్నేహితులుగా ఉండి ఇంత నీచమైన రాజకీయం చేస్తున్నాడు సార్ మన కిరణ్ కుమార్ రెడ్డి. మాకైతే చాలా బాధగా ఉన్నది. ముందుగా రాజశేఖర్ ఉన్నప్పుడు ఎంత పదవులు ఇచ్చినాడో అంతకన్నా కనీసం కిరణ్ కుమార్ రెడ్డి గారు కనీసం ఒక కొడుకు ఉన్న అంత గౌరవం లేకుండా ఒక్కటూరు కూడా నిరుపులపాయకు పోయింది దాఖలాలు కానీ ఈ రోషే గారు కానీ ఎవరైతే నిరుపులపాయకు ఇంతవరకు పోరా సార్. మాకైతే చాలా బాధగా ఉన్నాం సార్. ఎందుకు ఇంత స్నేహితులుగా ఉండి రాజకీయం గురించి పక్కన పెట్టారు సార్. స్నేహితులుగా ఉండి ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడు కలిసిగా ఉన్నారు. థ్యాంక్ యూ మౌలానా గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు సౌదీ నుంచి. హలో అబ్దుల్ రెహమాన్ గారు, మాట్లాడండి. రెహమాన్ గారు, రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి రెహమాన్ గారు, చెప్పండి. బాగున్నారు సార్ గట్టు రామచంద్రరావు గారు? బాగున్నా రెహమాన్ గారు, బాగున్నారా మీరు? బాగున్నాం సార్. చెప్పండి, మాట్లాడండి సార్.
కాదు సార్, అది చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించినారు కదా. చెప్పండి. అది టీవీ నైన్లో ప్రసారం చేయరు, అసలు టీవీ నైన్లో ప్రసారం చేయరు కదా సార్. అది చెప్పండి రేవంత్ గారు. అలాగే అదే జగన్ సారు అతని దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, 2 లక్షల కోట్లు అతని దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ప్రసారం చేస్తున్నారు కదా. టీవీ నైన్ వాళ్ళకి అసలు పని లేదా ఎట్లా నాకు అర్థం కాదు సార్. రైట్ రెహమాన్ గారు, థ్యాంక్ యూ. ముందుగా మనం ఒక్కొక్క ప్రశ్న తీసుకున్నప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి మీద తర్వాత మాట్లాడే పరిణామ క్రమంలో మధ్యలో ఒక అంశం తెర ముందుకు వచ్చింది. ఇంత దివంగత మహానేత వైఎస్ఆర్ కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ 2 సార్లు అధికారం తెచ్చిన తర్వాత ఆయన కష్టపడి తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ రోసయ్య గాని ఇంతమంది నేతలు కూడా ఆయనపై బురజల్లటం కానీ కనీసం ఇడుపులపై వెళ్ళకపోవడం అనే అంశం ఒకటైతే, రెండోది కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడారు. సీఎం కిరణ్ కూడా ఒకనొక సందర్భంలో నేను కూడా హెలికాప్టర్ లో వెళ్లాల్సి వచ్చేది, ముందు 10 నిమిషాల్లో బయటపడ్డానని ఒక అంశం ఆయన ప్రస్తావించడం. ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి. అదే సందర్భంలో నాయకులు దివంగత మహానేతపై బురద జల్లటాన్ని కూడా కొంత జీర్ణించుకోలేని పరిస్థితి. ఏం చెప్తారు? ఒకటి, మొదట మన కోదండరాం విషయం వారు అడిగారు. కోదండరాము ఒక్కరే తెలంగాణ ఉద్యమం అనుకోవడం కరెక్ట్ కాదు. కోదండరాము కూడా ఒక ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తులలో తను కూడా ఒకరు. ఉద్యమం ఎలా ఉన్నా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రావాలనే కోరిక బలంగా దాదాపు 90-95% ప్రజలలో తెలంగాణ రావాలనే కోరిక ఉంది. మరోపక్క సమైక్యాంధ్ర బలహీనంగా వాళ్ళు కూడా బలంగానే ఉండరు అనుకున్నా కూడా తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా చూసినప్పుడు బలంగా ఉన్నది. ఒక ఉద్యమం కొనసాగేటప్పుడు ఒక బలమైన కోరిక ముందున్నప్పుడు కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆ నష్టాలు ఎక్కడి దాకా జరుగుతాయి? తెలంగాణ రావాలనే కోరిక సెకండరీ కానంత వరకు ఉద్యమం బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రోజులు జరిగిన తర్వాత మనం కూడా ఉద్యోగాలు, బ్రతుకులు, జీవితాలు, జీవన విధానం ఇవన్నీ ముందుకు వస్తాయి కాబట్టి తెలంగాణ అనే పదం సెకండరీ కాకముందే వాళ్ళు ఉద్యమాన్ని ఈ సమ్మెని విరమించుకోవడం జరిగింది. ఉద్యమంలో జరిగే కొన్ని నష్టాలని ఉద్యమ ఆకాంక్షను అప్పుడేదాన్ని పోగొట్టదు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రధానమైన ఉద్యమం. కోదండరాం అందులో పాత్ర పోషిస్తా ఉన్నాడు తప్ప కోదండరామే ఉద్యమాన్ని పూర్తిగా నడిపినట్టు కాదు. ఆయన కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు. ఉద్యమం మాత్రం తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉన్నది. బలంగా తెలంగాణ రావాలనే కోరిక కూడా ఉన్నది. అయితే రెండో విషయం ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు, ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు ఎందుకు ఆయన అమ్మట్లేరు అని ఒక ఆవేదన అతనిలో కనపడింది. మీరు చూశారు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకనే ఒక కుట్ర దాగి ఉన్నదేమో అనే అనుమానాన్ని మేము రేకెత్తిస్తా ఉన్నాం. మీరు వాస్తవంగా ఆయన ఆ రోజు చేరాల్సింది ఎక్కడికి? చిత్తూరు వెళ్ళాలి. కిరణ్ కుమార్ రెడ్డిది ఏ జిల్లా? చిత్తూరు జిల్లా. హెలికాప్టర్ ఏ హెలికాప్టర్ అది? హెలికాప్టర్ కూడా ఒక పాత హెలికాప్టర్ను పంపారు. అసలు హెలికాప్టర్ అది రిపేర్కు పోయింది. అర్ధగంటలో తిరిగి వచ్చింది. ఒక అర్ధగంటలో తిరిగి వచ్చిన హెలికాప్టర్ని అర్ధగంటను ఆపి రాజశేఖర రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించలేరా? మరి అదే పాత హెలికాప్టర్లో కిరణ్ కుమార్ రెడ్డి 15 నిమిషాల ముందు వెనక్కి ఎందుకు వచ్చాడు? ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదొక పద్ధతి. 2, రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన అధికారాన్ని వాస్తవంగా ఆయన వేసిన పందిరి, వీళ్ళు పెట్టల్లాగా కిచకిచలాడుతున్నారు పైన కూర్చొని. కానీ ఆయన వేసిన పందిరి మీద వీళ్ళు పెట్టల్లాగా వాలిన వాళ్ళు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వేధిస్తున్నారు అని ఒక ప్రశ్న వస్తా ఉంది. విశ్వాసము, విశ్వాసఘాతుకం అనే 2 పదాలు ఉంటాయి. అది విశ్వాసం అనేది వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన విషయం. అది పవర్ విటమిన్. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని కాపాడుకోవడం కోసం విశ్వాసాన్ని వదులుకుంటూ ఉన్నారు కొంతమంది. విశ్వాసం కోసం అధికారాన్ని వదులుకోనైనా బయటకు వస్తున్నారు మరికొంతమంది. ఈ 2 భిన్నాభిప్రాయాలు కనపడతాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ తన అధికారం వచ్చింది కాబట్టి అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ని దూరం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాదరణలోకి రాకుండా చేసి అధిష్టానం మెప్పు పొంది ముఖ్యమంత్రి కాపాడాలని కూడా చూస్తున్నాడు. ఆ మూమెంట్ లో మనం అతని కోణం చూస్తే అతను రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ని దూరం చేయడం ద్వారానే అధిష్టానానికి దగ్గర కాగలడు. అందుకని ఆ ప్రయత్నం చేస్తాడు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సౌదీ నుంచి అబ్దుల్ గారు రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్కారం అండి రామచంద్రరావు గారు. అబ్దుల్ గారు నమస్కారం, చెప్పండి. బాగున్నారండి? బాగున్నా అబ్దుల్ గారు, చెప్పండి. బాగున్నా. నేను సౌదీ నుంచి మాట్లాడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందండి. అది అతనికి అనుభవం లేదని, ఇది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి వదులుకున్నారు. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి చేశారు. అతనికి ఏమైనా అనుభవం ఉందా అండి? అది ఈ కాంగ్రెస్ వృద్ధ నాయకులకి ఎందుకు అర్థం కాదండి? అతన్ని వదులుకొని కాంగ్రెస్ నాయకులు చాలా కష్టం చేసుకోండి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయే నిధులు వచ్చేసిందండి. థ్యాంక్ యూ అబ్దుల్ గారు. అంటే జనరల్ గా ఇది
సహజంగానే ఉద్భవించే ప్రశ్న అది. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అధికారంలోకి వస్తుందేమో భయపడ్డ వాళ్ళు ఇది ఇందిరాగాంధీ కుటుంబానికి మాత్రం ఎందుకు వర్తింప చేయరు అనే ప్రశ్న మన ముందుకు వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత, పోనీ ఆయన అధికారంలోకి ఎలా వస్తాడు ఆయన అని చెప్పడం ప్రారంభించిన మద్దతుగా 152 మంది సంతకాలు పెట్టిన తిరస్కరించిన వచ్చిన వీళ్లు అదే రాజీవ్ గాంధీని ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి చేయడానికి అప్పటిదాకా అసలు రాజకీయాలతో సంబంధం లేని, ఇష్టం లేని, అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుని మరి చేర్పించిన పద్ధతిని వాళ్ళు ప్రశ్నిస్తారు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భిన్నంగా ఏంటంటే ఈయనని దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని అడగటం. 36 మంది మినిస్టర్లు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తప్ప మేము చేయమని మొండికేసినాడు కూడా ఆయన అధిష్టాన వర్గం మాటే విన్నాడు. ఆయన నిజంగా ఒక మంచి స్పష్టమైన వైఖరిని అవలంబించాడు. వారు అడిగే ప్రశ్న అదే, ఇది ఈ వారసత్వం ఇందిరాగాంధీ కుటుంబానికి వర్తించదా అని ప్రశ్న వస్తుంది. ఎవరికైనా వస్తుంది ఆ ప్రశ్న. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. అబ్దుల్ ఖాదర్ సౌదీ నుంచి. అబ్దుల్ ఖాదర్ గారు మాట్లాడండి. నమస్తే అండి కాదర్ గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. జగన్ సార్, జగన్ జనం బలం. చెప్పండి కాదర్ గారు, వినపడుతుంది, చెప్పండి. సార్ జగన్ జగన్ బలం. జగన్ సార్ మాట్లాడండి కాదర్ గారు, మాట్లాడండి. సార్ జగన్ సార్ నువ్వు రాబోయే ప్రపంచంలో ఈ పవర్ఫుల్ ఏపీ జగన్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఖాదర్ గారు. ఎవరు ఆపలేరన్న ఒక అంశం కనిపిస్తుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు గారు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మస్కట్ నుంచి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు, రామచంద్రరావు గారితో మాట్లాడండి. విజయ్ గారు గట్టు రామచంద్రరావు గారితో మాట్లాడండి. సాంకేతిక కారణం వల్ల కట్ అయినట్టుంది. అందరూ కూడా చాలా మంది చాలా స్పష్టంగా చూస్తున్న లక్షణం దివంగత మహానేత లక్షణాలని పుణికిపుచ్చుకున్నారు జగన్. ముఖ్యంగా మాట తప్పం మనం తిప్పం అన్న ఒక అంశంతో పాటు ముఖ్యంగా ప్రజాకాంక్ష విషయంలో ఓదార్పు యాత్రకు సంబంధించి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే కొన్ని ప్రాంతాల్లో మోస్ట్ ఆఫ్ టైమ్స్ తెల్లవారుజామున 5 వరకు కొనసాగితే కేవలం 2 గంటల విరామం తీసుకుని మళ్ళీ 7 గంటలకు బయలుదేరటం. అదే సందర్భంలో మనం చూసాం విజయవాడలో ఒక మహాధరణ గానీ చాలా మహాధరణలు అయ్యేటప్పుడు మండు టెండలో కూడా ఆయన చాలా ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక నాయకుడికి మీకు అనిపిస్తుంది అంటే మా నాయకుడు వ్యవహారాలు చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా పర్సనల్ ఒక ఏమైనా ఫీలింగ్ కలిగింది? దీన్ని నా ఫీలింగ్ కదండి, దీన్ని ఇంకో తీరు కూడా అనాలిసిస్ చేయాలి, దీన్ని ప్రజలకు కూడా తెలవాలి. జగన్మోహన్ రెడ్డి మీద కొంతమంది కుట్ర పని చేస్తున్న ఆయన డిఫేమ్ చేయడానికి, ఆయన క్యారెక్టర్ ని మినిమైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఏది ఉందో అసలు నేను అందరికీ అదే చెప్పేది. మీరు విమర్శించదలుచుకున్న వాళ్ళు 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటుండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి అని నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కోపిస్తే అని ఒక పదం వాళ్ళు వాడతారు. జగన్మోహన్ నిజంగా ఏ కోపిస్తే అయినా ఇంత ఓపికగా ప్రజల మధ్యన ఉండగలడా అండి? ఇన్ని రాత్రి పగులు అనుకుంటే తిరగలడా? ఎండనక వానక ప్రకాశం జిల్లాలో ఆయన వెంబడి 2 రోజులు నేను స్టేజ్ ఎక్కి నేను తట్టుకోలేకపోయాను. కమ్యూనిస్ట్ పార్టీగా నేను తిరిగిన వ్యక్తిని నేనే తట్టుకోలేకపోయాను. ఒక దృఢమైన దీక్ష, ఒక ప్రజలలో నేను ఉండాలనే కాంక్ష ఆయన మొండితనంతో నిలబెడుతుంది తప్ప అసలు అతను ఎంత సెన్సిటివ్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మన కాలు రాకపోతే ఒక మాట చెప్తానండి. ఒక విషయం నేను ఒక ఓదార్పులో స్పష్టంగా చూశాను, ఒక ఇల్లుని చూశాను, గతంలో కూడా చెప్పాను. నేను ఒక కుటుంబంలో ఒక పిల్లగాడు చనిపోయి ఆ కుటుంబం పడుతున్న బాధను చూసి అతను ఎంత చలించిపోయాడంటే దాని వెంటనే అతను ఈ కుటుంబాలన్నింటికి కూడా వాళ్ళకు వచ్చిన కష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సాహసించాడండి. అంటే అందుకు ఒక చూసి చెలించే తీరు, ఒక విషయాన్ని అర్థం చేసుకునే తీరు, చెప్పడానికి ఒక సీక్వెన్స్ గా అనవసరం మాట్లాడకుండా చెప్పే తీరు, దృఢదీక్షతో ప్రజల్లో తిరిగే తీరు, అన్నిటికంటే కుట్రల్ని ఎదుర్కొనే తీరు. ఎన్ని కుట్రలు పడినా సరే ఆయన దీక్ష నుంచి వెనక్కి రావడం లేదు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, ఒక మంచి నాయకుడిగా తను ఎదిగి ఈ రోజు రాష్ట్రంలో కనపడుతా ఉన్నాడు. అతను చూసినప్పుడు అతని పార్టీలో, అతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నందుకు సగర్వంగా ఉన్నాము. మా నాయకుడు ఇంత దృఢంగా ఉన్నాడు, సమస్యల మీద ఫైట్ చేయగలడు, ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల కోసం మంచి పథకాలు తేగలడనే నమ్మకాన్ని ప్రజలకు మేము కలిగించడానికి గర్వంగానే ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా నాయకుడిని చూసినప్పుడు, అలాంటి నాయకుడిని చూసినప్పుడు ఖచ్చితంగా క్యాడర్ గానీ నాయకులు గానీ గర్వపడతారు, తప్పకుండా గర్వపడతారు. అందులో నేను కూడా భాగమే. అదే రామచంద్రరావు గారు మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. కువైట్ నుంచి సహదేవ్ రెడ్డి గారు రామచంద్రరావు గారితో మాట్లాడండి. నమస్తే సార్. సహదేవ్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. సార్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్ మీకు. చెప్పండి.
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యంగా ఈటీవీ ఛానల్, ఏబిఎన్, ఆ టీవీ నేను దుష్ప్రచారం చేస్తున్నాయి కదా సార్. అవునండి. అదే విధంగా మనకు ఛానల్ ఉంది కదా, అవును. వాళ్ళు ఇదే విధంగా మనం కూడా ఎదురుదాడి చేస్తే బాగుంటుంది కదా. చెప్పండి చెప్పండి. అంటే దీన్ని నా ఉద్దేశం అది సార్. మీరు కరెక్టే గానండి, ఒక ఆలోచన చేయండి. కంటిన్యూగా ఎదురుదాడి చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు సాక్షి అనేది ఒక మీడియా మనం ఉన్నప్పుడు కేవలం మన పార్టీని మనం చెప్పుకోవడం కోసం మీడియా కాదు, ప్రజల సమాజము, దాని శ్రేయస్సు, జర్నలిజము, దాన్ని కాపాడుకోవడం, గౌరవం, ఇవన్నీ కూడా మీడియాకు ఒక భాగం అవుతాయి, మీడియాకు ప్రధానం కూడా అవుతాయి. వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాన్ని అదే మనం తప్పుడు ప్రచారం చేసి మీడియాని మనం ఆ విధంగా అవమానపరచడం మంచిది కాదు. అందుకని మన మీడియాలో మీరు సాక్షులు చూసినట్లయితే మనం చేసిన విమర్శలు, మన విమర్శ చేసిన కూడా మీకు సాక్షులు కనపడుతూ ఉన్నది. అది మీడియా యొక్క గొప్పతనం. అది దాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పును మనం కూడా చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం స్పష్టమైన భాషతోనే, స్పష్టమైన వైఖరితోనే, మనం నిజాలతోనే, నిర్దిష్టమైన వైఖరితోనే ఎదుర్కొందాం తప్ప తప్పుడు భాషతోని, తప్పుడు కథనాలతోని, వక్రీకరణలతోని మనం వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మన పక్షాన ఉన్నారు, ప్రజలు మనం అభిమానిస్తా ఉన్నారు, ప్రజలతోనే నమ్ముకొని మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం పద్ధతి ప్రకారంగానే ఎదుర్కొందాం తప్ప పద్ధతి తప్పాల్సిన అవసరం లేదనేది నా భావన అండి. రైట్ రామచంద్రరావు గారు, మన సమయం కూడా కావస్తోంది. మీ కుటుంబ ప్రస్థానం అడిగితే ఏం చెప్తారు? వాస్తవంగా మాది చాలా చిన్న కుటుంబము, పేద కుటుంబము. ఒక గ్రామ పంచాయతీ కూడా కాదు మా ఊరు, ఒక వార్డు. నడిచిపోవాలంటే ఒక పట్టణానికి, ఒక మామూలు విలేజ్, పెద్ద విలేజ్కి పోవాలంటే 4 కిలోమీటర్లు నడవాలి. 5 కిలోమీటర్లు నడిచి నేను చదువుకున్నాను. ఒక పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి ఖచ్చితంగా పేదరికాన్ని అనుభవించిన వాడిని నేను. కమ్యూనిస్టుగా దాదాపు చేసే ఉద్యోగాలు వదులుకున్నాను. ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ నాకు వ్యతిరేకంగా దాదాపు నాకు 4 సంవత్సరాల నా పంటని తగలబెట్టారు. పొలాలు, ఆస్తులు అన్ని పోగొట్టుకున్నాను నేను. కానీ కమ్యూనిస్ట్ పార్టీగా నేను ముందుకు వచ్చిన తర్వాత మా కుటుంబం నాకు సహకరించింది. మా చదువు లేకపోయినా మా ఫాదర్, మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారు. ఎందుకు అంటే పేదవాళ్ల కోసం మనం ఉన్నాము, వాళ్ళలో ఉండాలి, వాళ్ళలో మెలగాలి, వాళ్ళతో ఉండాలనే నా కాంక్ష కమ్యూనిస్టుగా లేకపోయినా నాలో ఉన్న కమ్యూనిస్టు భావాలు మాత్రం పోలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యాడో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడో, అందులో నా వంతు పాత్ర ఒక కమ్యూనిస్టుగా నేను వచ్చిన తర్వాత, ఒక పేదరికం నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా, రాజకీయాలు ఇప్పటిదాకా చూసిన వ్యక్తిగా ఈ అనుభవం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే విధంగా మాత్రమే నా పాత్ర ఉంటుంది తప్ప ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం మరింత చేయడానికి ఉపయోగపడుతుంది. మా కుటుంబం నన్ను సహకరించబట్టే నేను ఈ స్థాయికి ఎదిగాను. మీ ఫ్యామిలీ వివరాలు? మా కుటుంబం కాడికి వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక్కతే మా అమ్మాయి. ఆ రోజులలో మేము ఒక అమ్మాయినే పోషించడం కష్టం అనుకుని వచ్చాం. మాకు అల్లుడు కూడా నాకు మంచి వ్యక్తి దొరికాడు. కట్నం కానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకుని చక్కగా మా కుటుంబంలో భాగస్వామ్యమై ఒక కొడుకులాగా మెదులుతున్న తీరు నాకు కనపడుతోంది. మా కుటుంబం చాలా, నేనున్నంతలో లిమిట్ లో హాయిగా ఉన్నాను. ప్రజల కోసం ఈ చివరి జీవితం అంతా వెలిబుచ్చాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు ఆ విధంగానే ఆశీర్వదించింది, మా నాన్న ఆ విధంగానే ప్రోత్సహించాడు. మా కుటుంబం అంతా ఇప్పటికి కూడా వ్యవసాయం, ఒక కల్లు గీత కార్మికుని కుటుంబంలో పుట్టాను. మేమంతా ఆ కుటుంబం నుంచి వచ్చాను. ఆ కుటుంబాలని ఆర్గనైజ్ చేశాను. అందులో నుంచి ఎదిగి ఒక గ్రామంలో చిన్న కార్యకర్తగా ఎదిగి రాష్ట్రంలో ఇవాళ ఇంతమంది ప్రజాదరణ పొందిన ఆ గౌరవంగా కూడా నాకున్నది. మా కుటుంబం చాలా చిన్న కుటుంబం, పేద కుటుంబం. ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ నాయకుడిగా ప్రజల ముందుకు, మీ అందరి ముందు ఇలా కనపడ్డా. రైట్, ఇన్నాళ్ళు రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు, అటు కమ్యూనిస్ట్ పార్టీ కానీ, నెక్స్ట్ ప్రజారాజ్యం కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. అంటే ఈ పరిణామాల క్రమంలో ఎప్పుడు కూడా మీరు పెద్ద పదవులు చూడలేదు. అంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటుందా ఒక మంత్రిగా పనిచేయాలనో, లేదంటే ఒక ఎమ్మెల్యేగా ఉండాలనో, అంటే ఎప్పుడైనా కోరికలు కలిగాయి మా ఇంట్లో? పదవులు ఎప్పుడు కూడా మనం చేస్తున్న పనికి ఉపయోగపడాలి. రైట్, పదవులు మన ఎత్తుక్కుంటూ రావాలి తప్ప పదవులను ఎత్తుక్కుంటూ ఎప్పుడు పోవాలని రాజకీయంగా నేను చూడలేదు, చూడను కూడా భవిష్యత్తులో కూడా. మన లక్ష్యం ఒకటి అనుకున్నప్పుడు లక్ష్యానికి దగ్గర కావాలి. ఆ లక్ష్యానికి చేరువ కావడానికి పదవి కూడా ఉపయోగపడితే దాన్ని ఒక మెట్టులాగా ఉపయోగించుకోవాలి. కానీ నేను ఎప్పుడు కూడా కనీసం ఒక వార్డు మెంబర్ కూడా నేను పోటీ చేయలేదు. పార్టీలో పదవులన్నీ పెరుగుతూ వచ్చాను. కానీ భవిష్యత్తులో కూడా నాకు ఆ పదవులు దగ్గరకు వస్తే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా ఆ పదవులు స్వీకరిస్తానే తప్ప పదవుల కోసం ఆరాటపడి మాత్రం రాజకీయాలు చేయను. ఖచ్చితంగా ప్రజలకు దగ్గర కావడానికి చేసే ప్రతి పనిలో పదవిని కూడా ఒక మెట్టుగా చేసుకునే ప్రయత్నం చేస్తాను తప్ప పదవుల కోసమే నేను పనిచేయను. ఓకే, థ్యాంక్ యూ గట్టు రామచంద్రరావు గారు. ఈ రోజు వేదిక కార్యక్రమానికి హాజరై కాలర్స్ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం సంధించినందుకు సాక్షి తరపున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సాక్షి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను
దేశాన్ని దాటి కూడా మిగతా వాళ్ళందరినీ పరిచయం చేసినందుకు వారికి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. రైట్, ఇది ప్రపంచంలో తెలుగు వారు అందరి ఛానల్ కాబట్టి ఇది మా కర్తవ్యం, మా బాధ్యత కూడా. సాక్షిది మంచి ప్రయత్నం. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. రేపు మరో గెస్ట్ కలుసుకుందాం. స్టే విత్ us.